పాఠశాలకు వెళ్ళడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఈనాడు యువత పట్ల డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న సందర్భంలో మనందరికీ ఆదర్శంగా నిలబడడానికి వారి సుదీర్ఘమైన అనుభవాన్ని మనతో పంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారికి స్వాగతం పలుకుతూ విద్యార్థులందరినీ నిలబడి గవర్నర్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నర్ గారితో పాటు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, మహమ్మద్ అజరుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ప్రాణ సమానులైన తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలాగా భాషా ప్రయుక్త రాష్ట్రంగానో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో 60 సంవత్సరాలు తమ పోరాటాన్ని, తమ కలలను సాకారం చేసుకోవడానికి లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాటన పట్టి తమ ఉజ్వల భవిష్యత్తునే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలను వదులుకొని కన్న తల్లిదండ్రులను దుఃఖ సాగరంలో ముంచేసి నూనూగు మీసాల యువకులు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆనాడు ఆత్మ బలిదానాలలో ముందు వరుసలో ఉన్న శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, సురేష్ నాయక్ కావచ్చు, ఈ రకంగా నేను చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ విద్యార్థుల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్లకు దక్కాలి అని త్యాగాలు చేసింది. ఆనాటి ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తొలి ఉద్యమం మలి ఉద్యమ సజీవ సాక్షి పెద్దలు కేశవరావు గారు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను తట్టుకొని నిలబడి తెలంగాణ బిల్లు ఆమోదానికి సంపూర్ణంగా సహకరించిన పొన్నం ప్రభాకర్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగమన్నా ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఇది ఒక అవకాశమో లేకపోతే ఇది ఒక ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది ఒక గొప్ప భావోద్వేగం. ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం. ఈ భావోద్వేగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో
ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు, రేపటి భవిష్యత్తును బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నుంచి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులను కాస్మెటిక్ ఛార్జెస్ కోసం, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకు తల్లిదండ్రులను అడగడానికి సంశయిస్తున్న సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా అరాకొర ఉండడం వల్ల పాపం మా ఆడపిల్లలు చాలా ఇబ్బందికి లోనైంది. అందుకే వివరాలు తెప్పించుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ పిల్లలకు 1వ తారీఖు నాడు ఇవ్వాలి అని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడు విద్యాశాఖకు ప్రాధాన్యత ఇవ్వలే. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం, 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం, 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు, నర్సరీ కానీ తల్లిదండ్రులు, శ్రీమంతులు, ధనవంతులు ఏ విధంగా నర్సరీ, కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ, యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటున్నారో